బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 12,679 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఇవాల్టి నుంచి స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీ బాధ్యతలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రామ పంచాయతీ పరిధిని బట్టి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఓలు, ఎంఈలను మండల పంచాయతీ ఆఫీసర్లకు గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించేలా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిన్ననే సర్పంచ్లు, ఉప సర్పంచ్ల నుంచి చెక్ బుక్ డిజిటల్ కీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక చెక్ బుక్ డిజిటల్ కీలు అందించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ అధికారులతో రేపు మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి ప్రత్యేక అధికారి, మేజర్ గ్రామ పంచాయతీకి తహసీల్దార్, ఇతర పెద్ద పంచాయతీలకు ఎంపీడీఓ ప్రత్యేక అధికారిగా ఉంటారు. ఇక 2018 తర్వాత మరోసారి పంచాయతీలలో ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 12,679 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఇవాల్టి నుంచి స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీ బాధ్యతలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రామ పంచాయతీ పరిధిని బట్టి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఓలు, ఎంఈలను మండల పంచాయతీ ఆఫీసర్లకు గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించేలా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. నిన్ననే సర్పంచ్లు, ఉప సర్పంచ్ల నుంచి చెక్ బుక్ డిజిటల్ కీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక చెక్ బుక్ డిజిటల్ కీలు అందించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ అధికారులతో రేపు మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి ప్రత్యేక అధికారి, మేజర్ గ్రామ పంచాయతీకి తహసీల్దార్, ఇతర పెద్ద పంచాయతీలకు ఎంపీడీఓ ప్రత్యేక అధికారిగా ఉంటారు. 2018 తర్వాత మరొకసారి పంచాయతీలలో ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, అధికారుల పాలన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో మొదలైంది. మొత్తానికైతే ఇటు 5 సంవత్సరాల పదవీ కాలం సర్పంచులు ముగియడంతో ఇలా స్పెషల్ అధికారుల పాలన తప్పనిసరి అయిపోయింది. ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనబడలేదు. ఇప్పటికే ఒకవైపు 50 రోజులు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కావస్తుంది. మరొక వైపు ఇటు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి కనబడలేదు. దీంతో ఇటు ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం అయితే మొగ్గు చూపడమే కాకుండా దానిపైన జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఒకవైపు సర్పంచులు కూడా ఈ యొక్క పదవీ కాలాన్ని 2 ఏళ్లు పొడిగించాలని చెప్పేసి కోరినా కానీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలనకే మొగ్గు చూపింది. దీంతో ఇటు ఇప్పటికే జిల్లాల వారీగా ఇటు ప్రత్యేక అధికారులకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్లు కూడా జిల్లాల వారీగా ఇటు ప్రత్యేక అధికారులకు సంబంధించినటువంటి జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే గ్రామ పంచాయతీల్లో ఈ రోజు నుండి ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. ఈ యొక్క ఇప్పటికే సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులను, అదేవిధంగా ఇటు డిజిటల్ కీలను, వాటితో పాటు చెక్ బుక్లను కూడా మొత్తం కూడా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. ఇంకా 1-2 ఎక్కడైనా ఆగిపోయినటువంటి వాటిపైన కూడా ఇప్పటికే వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఈ చెక్ బుక్లు కానీ, రికార్డులు కానీ, డిజిటల్ కీలను మొత్తం కూడా తీసేసుకుంటా ఉన్నారు. మరొక వైపు అయితే ఈ రోజు నుండి ప్రత్యేక అధికారుల పాలన అంటే ముఖ్యంగా ఇటు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు వీటన్నింటికి కలుపుకొని ఇటు మండల స్థాయి, ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారి ఉంటాడు. అదేవిధంగా ఇటు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారి, అది తహసీల్దారా లేకపోతే ఎంపీడీఓనా, ఏఓనా, ఎంఈ లాంటి అధికారులు అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇటు ఒక చెక్ బుక్ను అయితే ఏదైతే ప్రత్యేక అధికారి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి, ఇటు ప్రత్యేక అధికారి ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తోటి ఒక చెక్ బుక్ అయితే ఉంటుంది. ఏదైనా అత్యవసర నిధులు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన నిధుల విషయంలో కానీ ఇద్దరు కలిసి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడానికి
జాయింట్ చెక్ పవర్ని అయితే కలిగి ఉంటారు. మరి అదేవిధంగా ఇప్పటికే వీళ్ళ దగ్గర నుండి ఇటు ఉప సర్పంచ్ సర్పంచులను రికార్డులను చెక్ బుక్లను తీసుకున్నటువంటి అధికారులు అయితే ఆ వైపుగా ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంది. మరొక వైపు అయితే ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల ప్రత్యేక డెవలప్మెంట్ ఫండ్ని ఇచ్చింది. దీంట్లో ఈ యొక్క వేసవి కాలంలో కూడా తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకైతే ₹1 కోటి ప్రతి నియోజకవర్గానికి కేవలం తాగునీటి ఎద్దడిని నివారించేందుకే ఖర్చు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మరొక వైపు ఇటు రేపు 3వ తారీఖు నాడు కూడా ఇటు మంత్రి ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో రేపు వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది ప్రత్యేక అధికారులతోటి, జిల్లా కలెక్టర్లతోటి. దీంతో ఇటు ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా ఉండనుంది, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయనే దానిపైన కూడా ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. గత పాలకులు గ్రామ పంచాయతీలను విస్మరించారని చెప్పేసి గ్రామ పంచాయతీలో నిధులు కేటాయించకపోవడం, అదేవిధంగా పక్కాగా వాటికి భవనాలు లేకపోవడం, అద్దె భవనాల్లో కొనసాగడం, కొన్ని గ్రామ పంచాయతీలు అయితే సర్పంచుల ఇళ్లల్లో కొనసాగుతున్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు అయితే సొంత ఇళ్లలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లు లేవు, అదేవిధంగా తాగునీటి సమస్య ఉన్నది, వాటితో పాటు గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించాలి, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు వేసవి వస్తుంది కాబట్టి నీటి సమస్య ఉన్నది. వీటన్నిటిపైన దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ఇటు ప్రత్యేక అధికారులకు అటు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఎక్కడ కానీ పంచాయతీ సెక్రటరీలు ఇటు స్పెషల్ అధికారులకు మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా అలాంటి తావెత్తకుండా కూడా అక్కడ స్పెషల్ అధికారుల పాలన కొనసాగాలని చెప్పేసి జాయింట్ చెక్ పవర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించాలని చెప్పేసి నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు కొనసాగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తానికైతే రాష్ట్రంలో ఈ రోజు నుండి అయితే ప్రత్యేక అధికారుల పాలన గ్రామ పంచాయతీలో కొనసాగుతుంది. వెన్నెల బాబు, థ్యాంక్ యూ.